హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ సమంత నిర్మించిన శుభం. ఏ సినిమా అయినా అయిపోయేటప్పుడు శుభం కార్డుతో అయిపోతుంది, కానీ ఈ సినిమా మాత్రం శుభం కార్డుతోనే స్టార్ట్ అవుతుంది. సో శుభం ఎలా ఉందో చెప్తాను. సినిమాలో ముగ్గురు కూడా, హర్షిత్ కానీ, తర్వాత చరణ్ కానీ, తర్వాత ఒక డైరెక్టరు ఎవరైతే చేశారో గవిరెడ్డి కానీ, ముగ్గురు కొత్త వాళ్ళే. అలాగే హీరోయిన్స్ కూడా కొత్త వాళ్ళే. మొత్తం 3 జంటలతో ఈ సినిమా చేశారు. ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమా డైరెక్టరు, సమంత ప్రొడ్యూస్ చేసింది ఈ సినిమా ఎలా ఉంది ఏంటో ఒకసారి చెప్తాను. ఇక సినిమా విషయానికి వస్తే, లేడీస్ ఎక్కువగా సీరియల్కి ఎడిక్ట్ అవుతారు. అది ఇప్పుడు లేదు, ఓటీటీ వచ్చిన తర్వాత సీరియల్స్ చూడటం ఆడవాళ్ళు కూడా కొంచెం తగ్గించేశారు. గతంలో 90స్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని భీమిలీలో ఎలా ఉంది, ఆ ఏరియాలో ఎలా చేశారు అనే దాని మీద సినిమా అయితే రైటింగ్ అయితే చాలా బాగా రాసుకున్నారు. సినిమాని సింక్ సౌండ్లో తీశారు. సినిమా మొత్తం ప్రవీణ్ కాండ్రేగుల గతంలో సినిమా బండి తీశాడు. ఇప్పుడు పరదా అనే సినిమా రీసెంట్గా రిలీజ్ కాబోతుంది. 2 సినిమా బండిలో కొంత కామెడీ ఉన్న, పరదా లాంటి సీరియస్ మూవీ, మంచి టాపిక్, కాంట్రవర్సీ ఉన్న సినిమా పరదా, అది త్వరలో రాబోతుంది. ఈ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మంచి హిలేరియస్ కామెడీతో ఈ సినిమాని చేశారు. ఈ సినిమా ఎలా ఉంది ఏంటంటే, ఆ భీమిలీపట్నంలో రాత్రి 9:30 అయ్యేటప్పటికి సీరియల్స్కి ఎలా ఎడిక్ట్ అయిపోతారు, ఆ ఊరు మొత్తం లేడీస్ అంతా ఎలా ఎడిక్ట్ అయిపోతారు, ఆ సీరియల్ కానీ కట్ అయిపోతే వాళ్ళు ఎలా మారతారు, సీరియల్ చూసేటప్పుడు వాళ్ళలో ఆత్మలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ చాలా ఫన్నీగా చేశారు. సినిమా అయితే కొంతవరకు హిలేరియస్గా నవ్వుకోవచ్చు. అయితే సినిమా మొత్తం ఒక సీరియల్ మీద ఫోకస్ చేయడంతో ఆ సినిమా ల్యాగ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీ తెలుగులో వచ్చే జన్మల బంధం అనే సీరియల్ చుట్టూనే ఈ సినిమా మొత్తం చూపిస్తూ ఉంటారు. అయితే వెళ్ళిన ప్రేక్షకులకి సినిమాకి వెళ్దామంటే సీరియల్ చూపించారు ఏంటి అన్న భావన అయితే కలగక మానదు. ఎందుకంటే సినిమా వీళ్ళు చేస్తూ ఉంటారు, సీరియల్ మొత్తం ప్లే అవుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆ సీరియల్ మీదే నడుస్తూ ఉంటుంది. జన్మల బంధం సీరియల్ 9 to 9:30 అనేది ఆ స్లాట్లో వీళ్ళు చూస్తున్నప్పుడు ఎలా దెయ్యాల్లాగా మారిపోతారో అనేది సినిమా సారాంశం. అయితే అక్కడ నుంచి మనం సినిమా చెప్పుకోకూడదు కాబట్టి సినిమా మొత్తం ఒకే ప్లాట్ మీద తీసుకెళ్లారు. అయితే అక్కడ నుంచి పుట్టే కామెడీ ఎలా ఉంటుంది, ఒక ఊరిలో ఎటువంటి సమస్యలు తలెత్తాయి, ఆ ఊరిలో 9:30 ఆ ప్రాంతంలో మగవాళ్ళంతా ఇంట్లోంచి బయటికి రావటం, ఈ సీరియల్ చూసేటప్పుడు ఆడవాళ్ళు ఎలా మారిపోతారు, అసలు ఊరు మొత్తం అదే సీరియల్ చూస్తారా, ఊరు మొత్తం చూస్తే ఊరు మొత్తం దెయ్యాల్లాగా ఎందుకు మారుతారనే దానికి డైరెక్టర్ అయితే సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఓవరాల్గా సమంత క్యామియో చేసింది, 2 సీన్లో కనిపిస్తూ ఉంటుంది. కొంచెం బాగుంటే కొంచెం సీన్లు సమంత మాతగా చేసింది, ఆ పేరు మాయ. అయితే కొంచెం సీన్లు ఇంకా బాగుండేది అనిపించింది. నాకు తెలిసి ఆవిడ సీన్లో కొన్ని బాగాలేదు. ఓవరాల్గా కొంతమందికి అయితే నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు. ఓవరాల్గా అయితే సినిమా మీద మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది. సింక్ సౌండ్లో చేశారు. కొంత కామెడీ వచ్చే టైంకి సింక్ సౌండ్ రావడం వల్ల కొంచెం అర్థమయ్యేటప్పటికి లేట్ పడిపోతుంది. ఓవరాల్గా సినిమా నచ్చిందా అంటే నచ్చింది, నచ్చలేదా అంటే నచ్చలేదు. ఓవరాల్గా మీకు ఖాళీ ఉంటే ఎప్పుడన్నా అయితే ట్రై చేయండి. ఓవరాల్గా సినిమా అయితే ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. ఒక సినిమాని సాగదీశారు అని చెప్పుకోవచ్చు. ఇది పర్సనల్గా నా రివ్యూ. ఈ సినిమా మీద, శుభం మీద నేను ఇచ్చే రివ్యూ అది పర్సనల్ మాత్రమే. మీరు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రివ్యూ 2.